ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జూన్ 11 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం ఎజ్రా గ్రంథం 1 మరియు 2 అధ్యాయములు, సాయంత్రం యోహాను సువార్త 19వ అధ్యాయము 23 నుండి 42 వరకు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరలోకపు మహిమ మిమ్మలను కమ్ముకొనుగాక. ఆయన మిమ్మల్ని బలపరచునుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ఆయన తన చేతులలో మిమ్మల్ని పట్టుకొని ఉన్నాడు. నిత్యాశ్రయ దుర్గమగు దేవుడు ఎన్నడూ మిమ్మల్ని విడిచి వెళ్ళడు. ఆయన ఎల్లప్పుడూ తన మహిమగల సన్నిధిని మీకు బయలుపరచుట ద్వారా తన ప్రేమను, తన కనికరాన్ని, తన నమ్మకత్వాన్ని మీ ఎడల ఆయన రూఢిపరుచుకుంటున్నాడు. అంత మంచి దేవుడు. ఈ రోజున మీ కన్నీటికి ఒక ముగింపు వచ్చునని యేసుక్రీస్తు నామములో నేను నమ్ముచున్నాను. ఆయన మాట మీ వేదనకు ఒక ముగింపును తెస్తుంది. ఆయన వాక్కు నీ యొక్క రోగానికి అద్భుతమైన స్వస్థతను దయచేస్తుంది. కాబట్టి ప్రియ సోదరుడా, సోదరి, మీరు ఆయన వైపే చూడండి, ఆయన వైపే కనులెత్తండి. ఈ ఉదయకాలం ప్రభువారు మనకిచ్చిన వాక్య భాగాన్ని చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 37వ వచనం. సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీని చేతుల్లో నుండి కూడాను నన్ను విడిపించుననియు చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదుకి యుద్ధం క్రొత్తదే. ఎన్నడూ కూడా ఖడ్గం పట్టుకొని లేదా ఈటె, డాలు, కేడము, ఆ యుద్ధ వస్త్రాలు, ఆ యుద్ధములో ముందుకు సాగిపోయి తన కాళ్ళకు ఎటువంటి గాయము లేకుండా ఉండడానికి ఆ యుద్ధములో వాడే పాదరక్షలు ఇలాంటివి ఎన్నడూ కూడా దావీదు ధరించుకున్నవాడు కాదు. ఆ రోజున ఆ ఉదయకాలం గొల్యాతు మాటలు విన్న దావీదు తనలోని రక్తం సలసల మండడం అతడు గమనించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎటువంటి యుద్ధ నైపుణ్యం లేని ఈ దావీదు ఆ గొల్యాతుని నేను పడగొడతాను, మీరు భయపడవద్దు, మీరు ఎంతమాత్రం దిగులు చెందవద్దు, ఆ ఫిలిస్తీయుని నిమిత్తము మీరు ఏమాత్రం కూడా మీరు విచారించవద్దని ఇజ్రాయేలుతోనూ, ఇజ్రాయేలును పరిపాలిస్తున్న సౌలుతోనూ ఎలా చెప్పగలిగాడు? ఇంతకుముందు అతడు ఏమైనా యుద్ధము చేసిన నైపుణ్యం దాఖలాలు ఉన్నాయా? ఎంతమాత్రమును లేవు. మరి ఎలా ఆ గొల్యాతుని జయిస్తానని ఆయన ముందుకు సాగుతున్నాడు? ప్రియ దేవుని బిడ్డలారా, తనను ఆటంకపరచ చూసిన సౌలుతో మాట్లాడుతూ దావీదు అంటున్నాడు, సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీని చేతుల్లో నుండి కూడా నన్ను రక్షిస్తాడు. ఇది దావీదు యొక్క విశ్వాసం. ప్రియ దేవుని బిడ్డలారా, గతములో అతడు యుద్ధమాడిన అనుభవాలు లేకపోయినను అరణ్యములో తన గొర్రెలు కాస్తున్నప్పుడు ఆ గొర్రెల మందలోకి వచ్చిన ఆ సింహం, ఆ ఎలుగుబంటి ఆ గొర్రె పిల్లల్ని ఎత్తుకొని వెళుతున్నప్పుడు ఆ క్రూర మృగాలకు ఎదురు తిరిగి వాటితో పోరాడి వాటి నోటిలో నుండి ఆ గొర్రె పిల్లని విడిపించాడే. ఇంత గొప్ప సహాయం, శక్తిని, కృపను,
బలాన్ని నా దేవుడు నాకు దయచేశాడే. నా సొంత బలము చేత, నా సొంత శక్తి చేత నేను ఆ సింహముతో, ఆ ఎలుగుబంటితో పోరాడిన వాడును కాదే. దేవుడు మాత్రమే నాకు సహాయము చేస్తే నేను వాటిని గెలిచాను కదా. ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు కూడా వాటిలో ఒకదాని వలె అయిపోతాడు, చనిపోతాడు, నేను వారిని హతము చేస్తాను అని దావీదు మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున క్రొత్తగా నువ్వు ఎదుర్కొనే సమస్యను బట్టి నువ్వు ఎలా నిరీక్షణతో ముందుకు వెళ్ళాలో తెలుసా? గడిచిన కాలంలో నీ జీవితంలో సింహము లాంటి సమస్యలు, ఎలుగుబంటి లాంటి ఆటంకాలు, ఒక విరోధములు, ఇవన్నీ నీకు వచ్చిన అనుభవాలు ఉన్నాయి. వాటిలో నుండి నేను తప్పించిన దేవుడు ఈ క్రొత్త సమస్యను కూడా ఎదుర్కోవడానికి నీకు శక్తినిస్తాడు. గడిచిన కాలములో దేవుడు నీకు తన కృపను, తన ప్రేమను, తన కనికరాన్ని ఎలా నీకు చూపించాడో, దాని ద్వారా నువ్వు ఎలా విడిపించబడ్డావో దానిని ఆసరా చేసుకొని నీవు ఈ కొత్త సమస్యను ఎదుర్కోవాలి. దేవుడు నాకు చేస్తాడు అని నీ నోటితో ఒప్పుకోవాలి. దేవుడు నన్ను విడిపిస్తాడు అని నీవు దృఢంగా ఒక నిశ్చయతతో పలకాలి. అదే దిశలో నీ అడుగులు ముందుకు వేయాలి. అప్పుడు దేవుని మహిమ నీకు అద్భుతంగా బయలుపడడం నువ్వు చూడగలుగుతావు. నిశ్చయముగా ఈ రోజున ఏ గుల్యాతు నిన్ను ఎదుర్కొంటున్నాడో ఆ గుల్యాతు నీ పాదాల ఎదుట కూలిపోవడం నిశ్చయం. నీవు దేవుణ్ణి మహిమపరుస్తావు. దేవా, ఇది నీ కృప, ఇది నీ సన్నిధి, ఇది నీ యొక్క శక్తి ద్వారా జరిగిన కార్యం అని ప్రభుని మహిమపరుస్తావు. అట్టి కృప దేవుడు నీకు దయచేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. మా ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మేము ఎదుర్కొంటున్న గుల్యాతుని ఏ విధంగా గెలవవలెనో, మేము ముందుకు ధైర్యంతో ఎలా సాగవలెనో మీరు మాకు ఈ పూట నేర్పినందుకై, ఈ పూట నేర్పించినందుకై వందనములు చెల్లిస్తున్నాం. మా తండ్రి, మా ప్రియులను విశేషముగా జ్ఞాపకం చేసుకొని మీ కృపలో నాయనా ఎత్తి పట్టుకొనమని, ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.